అందరికీ శనార్థి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతల గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. ఈ నడమ తెలంగాణలో గట్టిగా వినబడుతుంది లక్ష డప్పుల హోరు. సీఎం రేవంతాల సార్ను కలిసిండు మందకృష్ణ మాదిగ సారు. తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తాయన్నాడు మాజీ ముఖ్యమంత్రి. మురిసి ముప్పందుమైనట్టే ఉన్నాడు మాజీ మంత్రి. ఏపీ మినిస్టర్లు ముఖ్యమంత్రి సార్కు ఇస్తలేరంట ఇలువ. శానంటే శానా ఆలస్యంగా వస్తున్నారట సీఎం సార్ను గలువ. శిఖర్ అంటే పానమెల్ల కొట్టుకుంటున్నోళ్ళు చేయాలన్నట త్యాగము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కోళ్లకు వస్తుందట బర్డ్ ఫ్లూ రోగము. కెమెరాలు ఆపిపిచ్చి కోపానికి వస్తున్నాడట మంత్రి పొన్నము. ఆడ కొందరికి మాటలతోనే మంచిగా పెడుతున్నాడట సున్నము. తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సార్ను ఎంఆర్పీఎస్ నాయకుడు మందకృష్ణ మాదిగ సారు కలిసిండు. ఎస్సీ వర్గీకరణ మద్దతు ఇచ్చినందుకు మర్యాదపూర్వకంగా పోయి కలిసిండా. మందకృష్ణ సారు ఓంగనే రెడ్డివారి పుత్రరత్నం రేవంతాల సారు మంచిగానే మర్యాద చేసిండా. ఏదన్ని ముచ్చట్లు అరుచుకుందాం పారి. అగో సూచనరా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు, కాంగ్రెస్ పార్టీ లీడర్లు, మాదిగ సంఘం నాయకులు అందరూ కూడా మస్తు మందే హాజరుపడ్డారు. రెడ్డి జాతి ఆనిముత్యమైన ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు ఆదిజాంబవుని వారసులు మాదిగ సోదరులు పువ్వుల గుత్తి చేతల పెట్టంగానే ఎస్సీ బిడ్డల మర్యాదలకు ఓసీ బిడ్డే అల్మించుకొని ఆలింగనం చేసుకొని మస్తు సంబురపడ్డాడు. అటెనక సిక్కి ఇట్లా కూర్చొని మందకృష్ణ సారు కూడా మా మాదిగలకు ఎస్సీ వర్గీకరణల తక్కువ రిజర్వేషన్ వచ్చింది. అప్పట్లో చంద్రాల సారు ఏలుబడలనే 10% వస్తుందని అన్నారు. ఇప్పుడు మీరు చేపించిన సర్వేలో ఎందుకు ఇట్లా తక్కువ వచ్చింది, మీరు జర చూసుకునేది ఉండే అని అన్నాడు కావచ్చు. సీఎం సారు కూడా ఊకుంటాడు. అట్లా అన్నాక చిన్నగా ఏమని ఉంటాడంటే, నువ్వు రందివాడకే కృష్ణన్న, నీకు ఎన్నికల ముంగడ చెప్పినట్టే ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం చేపిస్తానని అన్నట్టే చేపించిన. ఇప్పుడు అసెంబ్లీలో కూడా పెట్టిన 4 దినాలలో అది కూడా అయిపోతుంది అనే ఉంటాడు అంటుర్రు ఈ ముచ్చటినోళ్ళు. తెలంగాణలో బిరాన్నే ఉప ఎన్నికలు రాబోతున్నాయట. కార్ పార్టీకి కాలిచ్చి షెయి పార్టీల చేతులు కలిపిన ఎమ్మెల్యేల పదవులు పోతాయి. ఆ నియోజకవర్గాలలో బై ఎలక్షన్లు వస్తాయి. ఆడ మళ్ళా కార్ పార్టీ అధికారంలోకి వస్తుందని కేసీఆర్ సార్ అన్నాడట. ఆయన ఫామ్ హౌస్లోనే పండుకుంటాడు. ఈ ముచ్చటెప్పుడు అన్నాడే బాలన్న అంటారా ఈనుండ్రి. స్టేషన్ కనుపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సారు ఎర్రవల్లిలున్న కేసీఆర్ సార్ ఫామ్ హౌస్కు పోయిండు. మాజీ ముఖ్యమంత్రి సార్ను మర్యాదపూర్వకంగా కలిసి పువ్వుల గుత్తి చేతులు పెట్టి మంచిగానే మర్యాద చేసిండు. మాడుపు ముఖం పెట్టుకొని మాట్లాడుతున్న రాజయ్య సార్ను చూసి కేసీఆర్ సార్ కూడా ఏమన్నాడట అంటే, నువ్వు ఏం పికర్ చేయకు, జల్దీనే స్టేషన్ కనుపూర్లో కూడా ఉప ఎన్నిక వస్తుంది. కార్ పార్టీ తరపున నిన్నే నిలబెడతా. శాత కాకుండా నీ కోసం గన్పూర్ దాకా వచ్చి ప్రచారం కూడా చేస్తా. నిన్నే ఎమ్మెల్యేగా గెలిపిస్తా అని మాట ఇచ్చిండా అంటే, అంత దూరం పోయి అంత మంచిగా కలిసి మాట్లాడినాక ఇయ్యకుండా ఊకుంటాడా? అసలే కేసీఆర్ సార్ ఇచ్చిన మాట కోసము తల నరుక్కుంటా అంటాడు కానీ మాట తప్పడాయే. ఎన్నికల నిన్ను నిలబెట్టుడే ఎమ్మెల్యేను చేసుడే అని మాట కూడా ఇచ్చిండు. అట్లా ధైర్యం చెప్పేసరికి రాజయ్య సార్ కూడా మస్తు మురిసిపోయిండు. పార్టీ ఫిరాయింపుల గురించి, పార్టీ మారినోళ్ళ గురించి, ఏ ఎమ్మెల్యేలు అయితే పార్టీ మారినరో అగో అసొంటోళ్ళ గురించి మాజీ ముఖ్యమంత్రి సార్ ఇప్పుడు మాట్లాడి ఉప ఎన్నికలు వస్తాయి అంటుంటే, అప్పట్లో ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కార్ పార్టీలకు గుంజుకున్న రోజులు యాదికొచ్చి వేరేటోళ్ళు చేస్తే వ్యభిచారం అన్నట్టు కేసీఆర్ సార్ మాట్లాడుతున్నట్టు ఉన్నది అంటుర్రు ఈ ముచ్చటినోళ్ళు. ఏపీ సీఎం చంద్రాల సారును కూటమి మంత్రులంతా గంజలబడ్డ ఈగ కంటే ఈనంగా పచ్చి పులుసు కంటే పలసన చూస్తురట. అగో ఏమంటున్నవే బాలన్న, ఉదికు చంద్రాల సారు ఏ ఎమ్మెల్యేను కూసోమన్నా కూసుంటారు, ఏ మంత్రిని నిలబడమన్నా నిలబడతారు. అసోటిది ఏకంగా మినిస్టర్లే ముఖ్యమంత్రి సార్ను దేకకపోవడు ఏంది అంటారా చెప్తాపాన్రి. ముఖ్యమైన ముచ్చట మాట్లాడేదే ఉంది. మంత్రులంతా మీటింగ్కు రావాలే, ఆలస్యం చేయొద్దు అని ఖుద్దు ముఖ్యమంత్రి సారు చెప్పినాక కూడా మంత్రులు ఎవ్వరు కూడా యాళ్ళకి రాలేదట. సీఎం సార్ వచ్చి మీటింగ్ వాళ్ళ కూసుండి యాష్టపడుకుంటా ఎదురు చూస్తుంటే చాలా సేపటికి మినిస్టర్లు వచ్చిరట. అయితే నేను ఓ ముఖ్యమంత్రిని అయి ఉండి సమయానికి వచ్చి మిమ్మల్ని చెప్పిన సమయానికి రమ్మంటే రాకపోవడు ఏంది, ఎందుకు ఆలస్యంగా వచ్చిండ్రు, ఇట్లా ఆలస్యం చేస్తే ఎట్లని గట్టిగానే గరానికి వచ్చిండట. సమయపాలన లేకుంటే నాకు నచ్చది. అసలే నేను క్రమశిక్షణకు మారుపేరు. ఒక లీడర్కు మొదలు ఉండేది సమయపాలన. టైం అంటే టైంకే ఉండాలి, అప్పుడే పబ్లిక్ కూడా మన మాటలు నమ్ముతారని అనుకొచ్చిండట. అయ్యా ముఖ్యమంత్రి చంద్రాల సారు, మీరు ఈ నడమల కేబినెట్ మీటింగ్ పెట్టినా, అప్పుడప్పుడు ఇటువంటి సమీక్ష సమావేశాలు పెడుతున్నా, మీ తర్వాత మీ అంతటి మనిషి చిన్న ముఖ్యమంత్రి పవనాలు సారు అంత ఎక్కువ కానొస్తలేడు. ఏలువడిలకు వచ్చిన తొలతల ఏడికి పోయినా ఇద్దరు రాస్క పూసుక తిరుగుకుంటా చిరునవ్వులు చిందించుకుంటా కనబడ్డారు. ఇప్పుడు ఏమైంది సారు, ఎందుకో కలిసి మీటింగ్లలో పాల్పంచుకుంటలేరు? కూటమిల ముసలం సురువైందా? జనసేనోళ్లకు తెలుగుదేశం వాళ్లకు పడని కాడికి వచ్చిందా అంటుర్రు ఈ ముచ్చటినోళ్ళు. చికెన్ కూర తెచ్చుకొని మసాలా గసాలాలు మంచిగా నూరుకొని అవన్నిటిని ఒక్క దగ్గరికి వేసి వండుకొని కుతికెల దాకా కౌసు కూరతోని కమ్మగా తిందామని అనుకుంటుర్రా? ఇప్పటి సంది కొన్ని దినాల దాకా చికెన్ మొత్తానికే తినొద్దట. ఎందుకే బాలన్న అంటారా?
కోళ్లకు ఏదో బీమారి వచ్చిందట, కోడి కూర తింటే కోడి పానం పోయినట్టే తిన్నోళ్ళ పానం కూడా పోయినా పోతుందట. ఆంధ్రప్రదేశ్లో కొన్ని జిల్లాల కోళ్లపారాల్లో ఉన్న కోళ్లకు బర్డ్ ఫ్లూ రోగం వచ్చిందట. ఒక్కరోజే వందల కోళ్లు చచ్చిపోయినాయట. గుడ్లు పెట్టే కోళ్లు ఎందుకు గూసినాయని అవిటి ఈకెలు, తోకలు, తోలు, తొక్క, కాళ్ళు, గోర్లు, ముక్కు, మూతి, ఈ పార్టు ఆ పార్టు అని ఓర్పాటు లేకుండా మూతికా నుంచి తోక దాకా అన్నిటినీ ల్యాబ్కు పంపి పరీక్షలు చేపిస్తే ఏమున్నది, బర్డ్ ఫ్లూ రోగం వచ్చింది, ఈ బీమారితోని జర పైలంగా ఉండాలి. అటు కోళ్లే కాదు కోళ్లను కోసుక తినే మనుషులు కూడా పైలంగా ఉండకుంటే పానాల మీదకి వస్తుందని డాక్టర్లు కూడా చెప్తుర్రట. డాక్టర్లట ఎప్పుడు ఆలస్యమే లేదు, వెంటనే కోళ్లపారాల్లో ఉన్న ఏ కోళ్లను గదిలియకుండ్రి, ఏ వ్యాన్లలో ఎక్కించి ఏ చికెన్ షాపులకు పంపించకుండ్రి అని అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ ప్రభుత్వాలు పక్కాగా చెప్పినాయి. కొన్ని దినాలు ఏపీ నుంచి వచ్చే కోళ్ల వ్యాన్లను వెనుకకు పంపాలని సీఎం రేవంత్ సారు పోలీసులకు ఆర్డర్ వేసిందట. తెలంగాణలో తెలివితోని పోలీసులు చెక్ పోస్టులు పెట్టి ఏపీ నుంచి ఒక్క వ్యాన్ను కూడా తెలంగాణకు రాణిస్తలేరట. అట్లనే ఆంధ్రప్రదేశ్లో కూడా కోళ్లపారాలు ఉన్నోళ్ళు జాగ్రత్తగా ఉండాలి. కోళ్లు గిట్లా చచ్చిపోతే వెంటనే గోదల డాక్టర్లను పిలిచి పరీక్షలు చేపియాలని చంద్రాల సారు కూడా అనుకొచ్చిండు. అయ్యా కౌసు అంటే కండ్లు మిట్కరించుకుంటా, నీసు లేకుంటే బుక్క దిగదే అనుకునే మాంసాహార భక్షకులారా, కొన్ని దినాలు మీ నోరును కట్టుకోండి, లేకుంటే కోళ్ళ లెక్కనే మీ పానాలు కూడా పుట్టుకున పోయినా పోతాయి. కాబట్టి కొన్ని దినాలు ఓపిక బట్టి కౌసు కూరకు దూరం ఉంటే మీ పానాలకే మంచిదంటుర్రు సాటి మనసుల క్షేమం కోరుకునే శాకాహార ప్రియురు. బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు కెమెరాలు బంద్ పెట్టిపించి మరి నోటితోని చెప్పరాని చెవులతోని ఈనరాని తిట్లు నోటికొచ్చినట్టు తిట్టిండట. శాంతానికి షర్టు పాయింట్ దొడిగినట్టు తాత్పారానికి లాల్చీ పైజామా వేసినట్టు ఉండే బస్సుల మంత్రి పొన్నమన్న నేను బండబూతులు తిట్టిండా అంటే తిట్టిండట. ఎవరిను అంతగానం తిట్టిండో అరుచుకుందాం పారి. కెమెరాలు తీస్తే ఒక మాట మాట్లాడేది బంజే దింపే చూసినరా, విలేకరుల సమావేశం పెట్టిన బస్సుల మంత్రి ఇట్లా కెమెరాలను దింపుమని ఇట్లా తిడుతుండు. ఆ ముచ్చట కూడా మొత్తం మీ నుండి దింపే ఎవరా మెదడులో టెలిఫోన్ మాట్లాడతారు మెంటల్ ఎవడా చూసుకోవడం కూర్చుంటారు. ఇన్నరా మరి మంత్రి సారు ఎవరిని మందలించిండో ఏమో గానీ ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్లో ప్రగతి చక్రం కంటే ఎక్కువ రువ్వడి మీద పరుగులు పెడుతుంది. బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు మీడియోలను తిట్టిండని కొందరు, కాదు కొందరు ఆఫీసర్ల మీదకి గరానికి వచ్చిండని కొందరు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతుంటే ఎవ్వలకు దోచినట్టు వాళ్ళు బుద్ధి ఉన్నట్టు కామెంట్లు పెట్టుకుంటా వీడియోను పొట్టు దింపుతున్నారట. అయ్యా మంత్రి పొన్నం గారు, మీరు ఇంత కోపానికి ఎందుకు రావాల్సి వచ్చింది? ఎవరి మీదకి కోపానికి వచ్చిండ్రో ఇంకో పారి ప్రెస్ మీట్ పెట్టి చెప్పుండ్రి, లేకుంటే కావాలని షై పార్టీ లీడర్ల మాటలు చూడండి ఎట్లున్నాయో. ఇసొంటోళ్ళన ప్రజలు గెలిపించింది ఏలువడిలకు తెచ్చింది అని మీ వీడియోను ఎవ్వరు ఎంత వాడుకోవాలనో అంత వాడుకుంటారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణలో ఏలువడిలకు వచ్చిన కాంగ్రెస్ సర్కారు ఏడాది పాలనగిరిలా ఇప్పటికే 55,000 నౌకర్లు ఇచ్చిందట. రెండో ఏడాదిలో కూడా అచ్చరాల 2 లక్షల కొలువులు ఇస్తారట. నౌకర్లే పడతలేవని నిరుద్యోగులు నవ్వుతుంటే జాబులు పడ్డాయని అంత డాబుగా చెప్తున్నది ఎవలే బాలన్న అంటే అన్న మనిషిని కూడా పట్టుకొచ్చినా. ఇగో అయ్యా నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ సారు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చిర్రా? ఈ సంవత్సరం పాలనలో తెలంగాణ రాష్ట్రంలో పట్టభద్రులందరికీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంతో మేలు జరిగింది. విన్నారా ఏమంటుండో? అయ్యా అంత పని ఏం చేసిర్రో మీ నోటితోనే చెప్పుండ్రి. 55,000 ఉద్యోగాలు ఇవ్వబడినాయి. అగో మరి ఎవరికి ఇచ్చిండ్రు, ఏడ ఇచ్చిండ్రు సారు? షై సర్కారు ఏలుబడిలకు వచ్చినాక ఎనుగుల చెప్ప ఎనుగులనే ఉన్నది అన్నట్టు ఉంటే ఏడనో 55,000 నౌకర్లు ఇచ్చిన మనబడితిరి. ఇంకో సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వబోతున్నాము. అయ్యా కోపర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీరు ఇట్లా ఉత్తుత్త మాటలు మాట్లాడితే ఎట్లా? ఏలుబడిలకు వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు అమలు చేస్తాము, అన్నదాతలను ఆదుకుంటాము, అమ్మలక్కలను కోటీశ్వరులను చేస్తామని చెప్పిర్రు. ఎంతమంది ఆదుకుండ్రు, ఎంతమంది అమ్మలక్కలు కోటీశ్వరులు అయ్యిండ్రు? ఆ ముచ్చటను కూడా మీరే లెక్కలతో సహా చూపెట్టుకుంటా చెప్పుండ్రి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కాంగ్రెస్ నాయకుల గల్లాలు బట్టి అంగిలు జరిగేటట్టు ప్రజలే కొట్టే రోజులు ముంగట ఉన్నాయట. గల్లాలు బట్టి గుంజు కొట్టేంత తప్పు షై పార్టీ లీడర్లు ఏం చేసిర్రు? ప్రజలు కొట్టేంత పాపము మలి సర్కారు ఏలుబడిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మూట కట్టుకున్రా అంటే ఏమో మరి. మాజీ మంత్రి కేటీఆర్ సార్ అయితే ఇట్లా అనుకొచ్చిండు. అయ్యా తెలంగాణ ప్రజలు షై పార్టీ లీడర్లను ఏమంటారు? ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు, కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తా ఉన్నారు. అక్కడ మహిళలు అడుగుతా ఉన్నారు, ఏం సార్ మరి తులం బంగారం ఎక్కడ పోయింది అని అడుగుతా ఉన్నారు. ఇట్లా ఎక్కువ టైం లేదు, ఇంకా ప్రజలే నిలదీసి గల్లా బట్టి కొట్టే రోజులు కాంగ్రెస్ నాయకులు దగ్గరలోనే ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలు అట్లాంటి. ఇనరా ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండి రైతు రుణమాఫీ పేరిట ఇప్పటిదాకా చారణ కూడా కాలేదు రుణమాఫీ. రైతు బంధు అన్నారు, ఇప్పటివరకు ₹1 కూడా వేసిన పరిస్థితి లేదు. 2 ఎకరాలకు వేసామని చెప్తున్నారు, మెసేజ్లు వస్తూ ఉన్నాయి మాకు. అన్న నాకున్నది 30 గుంటలే, నాకే పడలేదు, ఎక్కడ 2 ఎకరాలని చెప్పి
రైతులు మెసేజ్లు అయ్యా కేటీఆర్ సారు షెయి సర్కారు ఏలుబడిలకు వచ్చి ఏడాది అయిపోతుంది. ఎన్నికల ముంగడ ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు చేయలేదని అంటున్నారు కదా. మరి మీ కార్ పార్టీ ఏలుబడిలో మీ అయ్య కేసీఆర్ సార్ చెప్పిన హామీలన్నీ అమలు చేసిండా? నిరుద్యోగ భృతి ఇస్తా అని నిండబుంచే, డబుల్ బెడ్రూమ్లు అని చెప్పే డబ్బా కొట్టుకునుడికే సరిపాయే, KG2 PG ఉచిత నిర్బంధ విద్య ఉత్తదే అయిపోయాయి, దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పి మీ నాయన్నే ముఖ్యమంత్రి అయ్యే, హైదరాబాదును విశ్వనగరం చేస్తా అని చేయకపాయే, పాత బస్తీని ఇస్తాంబుల్ చేస్తా అని నడమలనే ఇడిచిపెట్టే, రిక్షా దొక్కేటాయన కొడుకు ఎమ్మెల్యే కొడుకు ఒకటే బెంచ్ మీద కూర్చొని ఒకటే దగ్గర చదువుకునే సౌలతు చేస్తా అని చెప్పిండు. చేసిండా? ఇట్లా మీ నాయన హామీల చిట్టా ఇప్పితే యమలోకంలో చిత్రగుప్తుని దగ్గర ఉన్న పాపాల చిట్ట అంతా ఉంటది. మరి దాని ముచ్చట ఏంది సారు? మీ ఏలువడిల దరిద్రమే ఉన్నదని కాంగ్రెస్ను ఏలువడిలకు తెస్తే మీ లెక్కనే షెయి పార్టీ వాళ్ళ ఏలువడి కూడా ఉన్నదని పబ్లిక్ నెత్తి నోరు కొట్టుకుంటుర్రు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. షెయి పార్టీ ఐటీ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు సారు కాంగ్రెస్ బల్గం నెంటబెట్టుకుని చిలుకూరు బాలాజీ అయ్యగారు రంగరాజన్ సార్ను కలిసిండు. మొన్నెప్పుడో దాడి జరిగితే అయ్యవారిని అటకాయించేందుకు మంత్రి గారికి ఇప్పుడు తీర్పాటకం దొరికిందా? పరామర్శలు అయినాక పంతులు గారికి మినిస్టర్ సార్ ఏం చెప్పిండో ఇందాం పారి. అగో కాంగ్రెస్ పార్టీ పెద్ద ముత్తైదువు హనుమంతు తాత, అటు దిక్కు ప్రభుత్వ విప్పు పట్నం మహేందర్ రెడ్డి సారు, ఎమ్మెల్యే కాలే యాదయ్య సారు, కాంగ్రెస్ కార్యకర్తలు బాగానే మంది పోయిండ్రు కదా. శ్రీధర్ బాబు సార్ పోగానే రంగరాజన్ సార్ కూడా దాడి ఎట్లా చేసిర్రు, రామరాజ్యం అని చెప్పుకునేటోళ్ళు ఏమన్నారు, ఏమేం మాట్లాడిండ్రు, తిట్టిండ్రా, కొట్టిండ్రా, ఏడగొట్టిండ్రు, ఎట్లా కొట్టిండ్రు, ఎన్ని దెబ్బలు కొట్టిండ్రు, ఎంతమంది వచ్చిండ్రని అరుచుకున్నాక శ్రీధర్ బాబు సార్ ఇట్లా అనుకొచ్చిండు. చిలుకూరు బాలాజీ ఆలయానికి సంబంధించిన ప్రధాన అర్చకుడు సౌందర్య రాజన్ వారిపై జరిగిన దాడిని, రంగరాజన్ గారి దాడిపైన జరిగిన దాడిని ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తా ఉంది. ఇన్నారా ఏమంటున్నాడు? మరి సారు అయ్యగారి పేరు అంతా బిరానా ఎట్లా మర్చిపోయాడో? మొదలు సౌందర్య రాజన అనబట్టే అట్లా అన్నాడంటే నిజంగానే చిలుకూరు గుడి పెద్ద అయ్యగారి పేరే సౌందర్య రాజన అంటే ఏమో మరి అందరు రంగరాజన్ సార్ అంటుర్రు. అటెనక సిక్కి మళ్ళా సౌందర్య రంగరాజన్ అనబట్టే. అయ్యా మంత్రి గారు పరామర్శకు పోవుడు మంచిగానే ఉన్నది, వాళ్ళ పేరు కూడా పర్ఫెక్ట్గా తెలుసుకోకపోతే ఎట్లా? అది సరేగాని శ్రీధర్ బాబు సారు రంగరాజన్ సార్ మీద రామరాజ్యం అని చెప్పుకునేటోళ్ళు దాడి చేసిండ్రని కాంగ్రెస్లో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేల కానుంచి ముఖ్యమంత్రి దాకా పరామర్శిస్తున్నారు. మరి మీ ఏలువడిలా మీ సర్కారు పాపాన శానా బడుల్లా ఫుడ్ పాయిజన్ అయ్యి ఎంతోమంది పిల్లల పానాలు పోతే ఎందుకు సారు ఇట్లనే పరామర్శిస్తలేరు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కాంగ్రెస్ పార్టీ లీడర్ కమ్ ఎమ్మెల్సీ తిన్మార్ మల్లన్న అలియా సిద్ధపడ నవీన్ సారు బీసీల పోరాటానికి బీసీ సంఘాల నాయకుల మద్దతు మొత్తం మస్తుగా వస్తున్నదట. మొన్నటిదాకా రెడ్డి సంఘం నాయకులంతా కలిసి చింతపండు పులుసు వీసికి మల్లన్న మైలపోలు తీసి నవీన్ సార్ను చిత్తు చేస్తామని వార్నింగుల మీద వార్నింగులు ఇస్తుంటే ముంగడికి రాని బీసీల మద్దతు ఇప్పుడు దొరుకుతున్నదాయా బాలన్న అంటే దొరుకుతున్నదట. అవు చూసిరా, తిన్మార్ మల్లన్న సార్ చేస్తున్న బీసీ లడాయికి టీజీఎంకే ఆపెక్స్ కౌన్సిల్ కూడా మద్దతు ఇస్తుందని ఇట్లా మీటింగ్ పెట్టి మరి బీసీ పోరాటానికి మద్దతు తెలిపిందట. బీసీల రాజ్యం కోసం నువ్వు చేస్తున్న పోరాటం అసలైందని మా కౌన్సిల్ కూడా మీకు తోడుగా ఉంటుందని అనుకొచ్చిందట. అయ్యా బీసీలారా, మరి ఎక్కువ జనాభా ఉన్న బీసీ బిడ్డలకు రాజ్యం రావాలి, తక్కువ జనాభా ఉన్న రెడ్డిలు దొరలు ఏలుబడి యేసుడు ఏంది, మన రాజ్యం మనమే ఏలుకోవాలని ఒంటరిగా తీన్మార్ మల్లన్న అలియా చింతపండు నవీన్ సారు మున్నూరు కాపు వారి బిడ్డే అయినా కానీ ముంగడికి వచ్చి చాననే కష్టపడుతుండు. అటు అధికార పార్టీలో వండుకుంటానే ప్రభుత్వం చేసిన తప్పులను కూడా ఏలెత్తి చూపెట్టుకుంటా ఎత్తిపొడుస్తుండు. మొన్నటికి మొన్న వరంగల్లో పెట్టిన బీసీ సభల రెడ్లు బీసీల ఉచ్చదాగుతారని అనుడు ఆల్చమే లేదు. ఒక్కపారి రెడ్డిల సంఘాలు ఏకమయ్యి మున్నూరు కాపు బిడ్డ మీదికి మూకొమ్మడిగా నిరసన తెలిపితే బీసీల కోసం పోరాటం చేస్తున్నా అని చెప్పుకునే మల్లన్నకు ఎందుకు మద్దతు ఇస్తలేరు? మాదిగోళ్ల పిల్లను పెళ్లి చేసుకున్నా అని మాదిగోళ్లను ఎమ్మెల్యేగిరి కోసము హుజూర్ నగర్లా మోసం చేసిండు. 7200 పేరు చెప్పి రెడ్లు దొరల రాజ్యం లేకుండా చేస్తా అని సోషల్ మీడియాలో సొల్లు చెప్పి దాన్ని సల్లబడగొట్టిండు. మళ్ళా పోయి రెడ్డిల పార్టీలనే చేరి ఎమ్మెల్సీగా గెలిచిండు. 10 రూపాయలు షాయి పైసలు దానం చేయండ్రని బిచ్చమెత్తుకొని గాలి మోటార్ల తిరుగుకుంటా గర్వంతోని ఉంటుండు. ఒక మాట మీద నిలబడకుండా కుక్క మొరిగినట్టు ఎప్పుడు సోషల్ మీడియాలో ఏదో ఒకటి మొరుగుకుంటా ఒర్రుకుంటా ఎర్రిలేసినట్టే చేస్తుండు. ఇప్పుడు బీసీ వాదం కూడా తన అవసరం కోసమే వాడుకోను చూస్తుండు. ఆర్ కృష్ణయ్య సార్ తావును ఆక్రమించి తెలంగాణకు మున్నూరు కాపు బిడ్డే ముఖ్యమంత్రి కావాలని కలలుగా అంటుండు అని అట్లగిట్లా ముంగడికి రాకుండా వెనక ముంగట అయితుండ్రా ఎట్లా అనుకుంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల డంపింగ్ యార్డు లొల్లి ఇంకా ఒడవనట్టే ఉన్నది కదా. ఆ చెత్తను తీసుకొచ్చి మా ఏరియాను చెత్త చేయొద్దని మొన్నటిదాకా అన్నదాతలు నిరసన చేసిరు కదా. అయితే ఇప్పుడు అన్నదాతలే కాదు, ఆవులు బలరు కూడా నిరసన చేస్తున్నాయట. మూగజీవాలు కూడా ముంగడికొచ్చి పోరాటం చేస్తున్నాయే బాలన్న అంటే చూడుర్రి.
అగో చూసినరా డంపింగ్ యార్డు వద్దు మా కడుపు కొట్టొద్దని బర్రె మీద ఎట్లా రాసి ఉందో. బర్లను మొత్తం రోడ్ల మీదకి కొట్టుకొచ్చి సర్కారుకు సిగ్గు వచ్చేటట్టు అన్నదాతలు నిరసన చేసిర్రట. మలి సర్కారు మా ఊరి శివార్ల డంపింగ్ యార్డు నిర్మాణం చేయొద్దని చాలా దినాలకోలే పబ్లిక్ అంతా నిరసనలు చేస్తుంటే ప్రభుత్వం చెవు మీద పేను వారినట్టు కాదు కదా, గోర్లతోని బర్ర గీకినట్టు కూడా సోయలేదట. అందుకే ఇట్లా ఎన్ప బర్లను ఎడ్ల బండ్లను తెచ్చి హైదరాబాదు మెదకు హైవే మీద నిరసన చేసిర్రట. అయ్యా ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు డంపింగ్ యార్డును ఇంకో దిక్కు పబ్లిక్ లేని జాగాల్లో పెడితే మంచిగుంటది కదా, అట్లా చేయకుండా ఇట్లా కావాలని పట్నంలో ఏరుకొచ్చిన చెత్తను వీళ్ళ నడమ పోయాలనుకోవడం ఏంది? ఇదే చెత్తను మీ ప్రభుత్వ ఆఫీసు నడమల మీ సచివాలయం ఉన్న దగ్గర మీ ఇళ్ళ నడమల పోస్తే పోయిండ్రి అంటారా? మీ ఏమో కొంపలు కానీ వీళ్ళ ఇండ్లు కావా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపాలిటీల మున్సిపల్ ఆఫీసర్లు మొత్తం పేదల ఇళ్లను కూలగొడుతురట. కాయకష్టం చేసుకుని నిల్వనీడ చేసుకున్న గరీబుల గుడిసెలు మొత్తం తీసేస్తురట. ఓదికు హైడ్రాతోనే పేదలకు ఆగమున్నది. మున్సిపాలిటీలతో కూడా గరీబులకు ముప్పు ఉన్నదా అంటే ఉన్నదన్నట్టే ఉన్నదట. రాష్ట్రంలో మార్పు మంచిగానే వచ్చింది కదా. ఇట్లా సర్కారు భూమిలో గుడిసెలు చేసుకొని ఉంటుండ్రని మున్సిపాలిటీలు పోలీసుల కావలి పెట్టి మరి ఏడికాడికి గుడిసెల్లో ఉన్న సామాను మొత్తం బయటపెట్టి సాపదొట్టినట్టే సర్కారు భూమి అని చెప్పుకునే ఆ తావును మొత్తం సాపు చేస్తుర్రు. అయ్యా మేము కాయకష్టం చేసుకుంటా పని చేసుకుంటేనే పూట గడుస్తుంది, ఇట్లా మా గుడిసెలు ఈడికెళ్ళి ఖాళీ చేయించకుండ్రి అని కాళ్ళు పట్టుకున్నా ఇడిచిపెడతలేరట. ఇన్నరా మేము గుడిసెలు చేసుకొని బతుకుతుంటే ఎన్ని మాటల మమ్మల్ని ఆగం చేస్తారు, ఇట్లా మాకు నిల్వనీడ లేకుండా చేసే బదులు ఇంత పెట్రోల్ తెచ్చిపోయిండ్రి సారు అని మస్తు బాధపడుతుర్రట. అయ్యా ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు ఇండ్లు కట్టుకోమని భూములు ఇచ్చేది మీ సర్కారే, మళ్ళా ఆ ఇండ్ల తావుల్లో గుడిసెలు చేసుకొని ఉంటే కూలగొట్టిపిచ్చేది మీ సర్కారేనా? ఇదేం మార్పు సారు? హైడ్రా తెస్తే కొందరు చెరబట్టిన చెరువులు కూడిపేసిన కుంటలు బయటపడతాయి అనుకున్నాం కానీ నిరుపేదల గుడిసెలనే కూలగొట్టి గూడు ఎదిరిన పక్షుల చేస్తారు అనుకోలేదంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. తాండూరు పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా కొలువు చేసే వేణుగోపాల్ గౌడ్ అనే పోలీసు పెంప బువ్వ తక్కువ తింటున్నాడట, లంచాలు ఎక్కువ తింటున్నాడట. ఏమన్నా కేసు పెడితే అది మాఫీ కావాలంటే 1000 డిమాండ్ చేస్తాడట. దొంగతనము ఇంకేదో దాగదు అంటారు చూడుండ్రి. అగో అట్లనే ఎస్ఐ గారి లంచగొండితనము మొత్తం ఆ భాగవతం మొత్తం పరిబద్దలైపోయింది. ఇగో పోటువల గల్లబడుతున్న ఈయనగారే వికారాబాద్ జిల్లా తాండూరు పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా కొలువు చేసుకుంటా డ్యూటీ తక్కువ చేస్తుండట, సెటిల్మెంట్లు ఎక్కువ చేసుకుంటా కేసు మాఫీ చేస్తా అని 1000 లంచాలు అడుగుతుండట. చెప్పవేమే అన్న? వాళ్ళు కాంప్లీట్ ఇచ్చారు, మేము కాంప్లీట్ ఇచ్చినాం. మా కాంప్లీట్ తీసుకోలేడు, వాళ్ళ కాంప్లీట్ తీసుకున్నాడు. ఈ విషయంలో ఇదే సార్ మాకు ఆల్రెడీ ఎస్ఐ గారు 50,000 రూపాయలు డిమాండ్ చేశారు. ఫస్ట్ 70,000 అడిగారు, 70,000 అడిగి తర్వాత 50,000 అడిగారు, తర్వాత 30,000 కాంప్రమైజ్ అయ్యింది. స్టేషన్ బెయిల్ ఇచ్చి కేసు కొట్టేయాలంటే లంచం డిమాండ్ చేసిండట. మేము ఊళ్ళో తెంపుకున్న పంచాయతీ గురించి చెప్పి కేసు కొట్టేయమంటే ఇట్లా లంచం అడుగుడు ఏందని బాధితులు ఏసీ బోర్లకు ఫోన్ కొడితే ఎస్ఐ గారి లంచగొండి బుద్ధి బయటపడ్డది. రక్షక భటులు అంటే రక్షణ కల్పించాలే కానీ ఇట్లా లంచాలు డిమాండ్ చేసుడేంది? పోలీసు మంత్రికం ముఖ్యమంత్రి సారు చూసుకుంటున్న పోలీస్ శాఖల ఇట్లా ఇంకెంతమంది ఉండ్రో వాళ్ళందరి భాగోతం కూడా బయటపడాలంటే బాధితులు వీళ్ళ లెక్కనే ధైర్యం చేయాలి అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. పట్నంలో ఆర్టీఏ ఆఫీసర్లు ప్రైవేటు బస్సులను చెకింగ్ చేస్తున్నారన్న ముచ్చట ఎరుకైన కొందరు ప్రైవేటు బస్సులలో ప్రయాణికులను తిప్పలు పెడుతురట. ఆర్టీఏ అధికారులు ప్రైవేటు బస్సులను చెకింగ్ చేస్తుంటే సహకరించాలే కానీ ప్యాసింజర్లను ప్రైవేటు బస్సులలో పరిశాన్ చేసుడు ఏంది అంటారా? ముచ్చటంతా చెప్తా పాడ్రి. పట్నంలో ఏడబడితే ఆడనే ప్రైవేటు బస్సులను ఆపి ఆర్టీఏ ఆఫీసర్లు చెకింగ్ చేస్తున్నారన్న ముచ్చట ఎరుకైన ఈ ప్రైవేటు బస్సు డ్రైవర్ ఇట్లా పట్నం అవుతలే ఆపేసిండట. ఈడ ఆపినవు లేట్ అవుతుంది ఇంటికి పోవాలని అడిగితే ఏదో సమాధానం చెప్తుండట. డ్రైవర్ ఇట్లా ఫోన్లో ఎవరితోనో ఏమో మాట్లాడుతుండే ఇనుండ్రి. సుచిత్ర పట్టుకొచ్చి అన్నారు, సుచిత్ర పట్టుకుని ఆమె చేసేప్పుడు సుచిత్ర పట్టుకొచ్చినప్పుడు ఏం చెప్తారంటే అన్నా మీరు చేసి తమ్మించండి అంటారు. మామూలు తిరిగి డబ్బులు తీసుకుని ఇప్పుడు వాళ్ళకి వాళ్ళు ఏమంటారు, వాళ్ళు క్యాబ్లు బుక్ చేసుకుని వాళ్ళు బుక్ చేసుకుని వాళ్ళు రీఫండ్ కొడుకు లేకపోతే వెళ్ళిపోతారు. రీఫండ్ కొడుకు నేర్చుకోవడం ఇంకో విషయం ఏంటంటే వయసు అందరూ పెద్దలు, ఎవరికి అన్నాను 19, 60 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉన్నాయి.
ఇన్నరా ప్రైవేట్ కంపెనీ బస్సుల పెబ్బలు ఫోన్ చేసి పట్నంలో ఏడనో కొనకు ఓ దగ్గర దింపిరా అంటే ఎట్లా దించాలి? అంత ఏజ్ ఎక్కువ ఉన్నోళ్ళే ఎక్కిర్రు, ఎట్లా బస్సు దిగిపోతారు? వారం దినాల సంది బస్సు టికెట్లు బుకింగ్ చేసుకొని వస్తే ఇట్లా నడమంత్రాన దించితే ఎట్లా అంటుండ్రని డ్రైవర్ ఫోన్లో ఆయన బాధ ఆయన చెప్తుండు. అయినా ఆర్టీఏ అధికారులు కూడా అప్పుడప్పుడు చెక్కింగ్లు చేస్తుంటే ఎప్పటికీ చేసేది ఉన్నదా అని లాపరవా చేసుకుంటా ప్రైవేట్ బస్సులలో ఫిట్నెస్ లేకున్నా కానీ బండ్లు రోడ్ల మీద దింపబట్టే. పోలీసుల బుగులే మంచుకుంటే ఫిట్నెస్ లేని బండ్లు రోడ్డు ఎక్కుతాయా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి ఎలా తెచ్చిన ముచ్చట ఎట్లున్నాయి అసలు నెల ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించుర్రి. ఇంకేని ముచ్చట్లు తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా మరి. సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమైనా ఉంటాయి అన్ని.